ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ గ్లిమ్స్. టు బిగిన్ విత్, అసలు గ్లిమ్స్ ఏం చెప్తుంది, పర్పస్ ఏంటి? ద హోల్ కాన్సెప్ట్ ఈస్ ఆల్ అబౌట్ టూ ట్రేడింగ్ కంపెనీస్ ఫైటింగ్ ఫర్ ఓపియం విచ్ ప్రొడ్యూసెస్ అన్ అడిక్టివ్ డ్రగ్. ఫస్ట్ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, రెండోది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అండ్ దిస్ గ్లిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. దీనికి బాస్ ఎవరు, కమాండర్ ఎవరు, మినిస్టర్ ఎవరు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫైనలీ వి సీ ఎన్టీఆర్ యాజ్ అసాసిన్ చీఫ్ ఫర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఫర్ మీ పర్సనలీ, గ్లిమ్స్ మొత్తంలో ఎగ్జైట్ చేసిన ఒకే ఒక్క పాయింట్, కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ గ్లిమ్స్ చూశాక పాజిటివ్స్ కంటే నాకు కన్సర్నింగ్ పాయింట్సే ఎక్కువ కనిపిస్తున్నాయి, విచ్ ఈస్ సిమిలారిటీస్. ఎన్టీఆర్ని చూస్తుంటే నాకు సలార్ కనిపిస్తున్నాడు, రుక్మిణి హీరోయిన్ని చూస్తుంటే నాకు శృతి హాసన్ కనిపిస్తుంది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంటే నాకు సలార్లో ఒక్కొక్క ట్రైబ్ కనిపిస్తుంది. మనం ఎంత ఫ్రెష్ కాన్సెప్ట్ స్టోరీతో వచ్చినా థియేటర్లో కూర్చున్నప్పుడు డ్రాగన్ మూవీ చూస్తున్నా అనే ఫీలింగే మనతో ట్రావెల్ అవ్వాలి. కానీ మన మైండ్ ఎప్పుడైతే డీవియేట్ అవుతుందో, ఎప్పుడైతే నీకు వేరే మూవీ రిజెంబ్లెన్సెస్ కనిపిస్తాయో, స్పెషల్ ఇఫ్ ఇట్స్ సేమ్ డైరెక్టర్, మూవీ ఎక్స్పీరియన్స్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. కేజీఎఫ్ వర్క్డ్, సలార్ పార్షియలీ వర్క్డ్, అండ్ నౌ డ్రాగన్. ప్రశాంత్ నీల్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, హిస్ బెస్ట్ ఈస్ బికమింగ్ హిస్ వీక్నెస్. నీల్కి బిగినింగ్లో ఏదైతే వర్క్ అయిందో, ఏదైతే ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అయ్యారో, అదే ఇప్పుడు మైనస్లో మారుతుంది. ఎప్పుడైతే నీ మూవీ ఫస్ట్ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ ఆ కాన్సెప్ట్ గురించి, క్యారెక్టర్స్ గురించి కాకుండా, ఎప్పుడైతే దే కంపేర్ మోర్ విత్ యువర్ ప్రీవియస్ మూవీస్, సీ మోర్ ప్రీవియస్ రిజెంబ్లెన్సెస్, అక్కడే యు ఆర్ డైల్యూటింగ్ యువర్ యూనిక్నెస్. ఇంతకు ముందు నేను ఇది అబ్జర్వ్ చేశాను. ఇట్ హ్యాపెండ్ విత్ త్రివిక్రమ్. మీరు అత్తారింటికి దారేది తీసుకోండి, అజ్ఞాతవాసి తీసుకోండి, అలా వైకుంఠపురంలో తీసుకోండి. ఇఫ్ యూ జస్ట్ కంపేర్, కాన్సెప్ట్ చేంజెస్ బట్ క్యారెక్టర్స్ రిమైన్స్ సేమ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్నింగ్ పాయింట్. కథ మారుతుంది బట్ కథతో పాటు ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్స్ మారడం లేదు. రీసెంట్ టైమ్స్లో హ్యావ్ అబ్జర్వ్ దిస్ ఇన్ సందీప్ రెడ్డి వంగ యాజ్ వెల్, బీట్ అర్జున్ రెడ్డి, అనిమల్ స్పిరిట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కమింగ్ బ్యాక్ టు డ్రాగన్, ఐ నో ఇట్ జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, దర్స్ లాట్ మోర్ కంటెంట్ టు కమ్. సలార్కి కూడా ఫస్ట్ టీజర్ పోస్టర్స్ వచ్చినప్పుడు కేజీఎఫ్తో కంపారిజన్స్ పడ్డాయి. బట్ మూవీ థియేటర్లో చూసేటప్పుడు ద కాన్సెప్ట్, డ్రామా ఆఫ్ ద మూవీ ఈ సిమిలారిటీస్ని ఓవర్కమ్ చేసింది. ఐ హోప్ డ్రాగన్ మూవీ టీమ్ ఈస్ అవేర్ ఆఫ్ దిస్, స్పెషలీ ప్రశాంత్ నీల్ ఈస్ అవేర్ ఆఫ్ దిస్. నేను పైన చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ చేంజెస్ బట్ క్యారెక్టర్స్ రిమైన్స్ సేమ్, ఈ పాయింట్ మీద నెక్స్ట్ ఒక ఫుల్ లెంత్ వీడియో వస్తుంది విత్ బెటర్ ఎగ్జాంపుల్స్ టు హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. సో డ్రాగన్ గ్లిమ్స్ మీద మీ థాట్స్ ఏంటి? కమెంట్ యువర్ ఒపీనియన్స్, విల్ డిస్కస్ మోర్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్.